ఏపీ పీఎస్సీ చైర్మన్గా ఎవరు అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పీఎస్సీ చైర్మన్గా ఎన్నిక కావడం లాంఛనమేనని తెలుస్తుంది. పీఎస్సీ చైర్మన్ పదవికి టీడీపీ తరపున శ్రీరామ్ రాజగోపాల్, బివి జయనాగేశ్వర్ రెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూల రామాంజనేయులు, నక్కా ఆనందబాబు, కోళ్ల లలిత కుమారి నామినేషన్లు దాఖలు చేయగా జనసేన నుంచి పులపర్తి రామాంజనేయులు ఒక్కరే బరిలో దిగారు. ఇక బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు నామినేషన్ వేయగా బలం లేదని తెలిసి వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. వైసీపీకి అసెంబ్లీలో బలం లేకపోవడంతో పీఎస్సీ చైర్మన్ పదవి కూటమి అభ్యర్థిని వరించనుంది. దీనిపై అసెంబ్లీ స్పీకర్ అధికారిక ప్రకటన చేయనున్నారు. అయితే మొత్తంగా ఇప్పుడు పీఎస్సీ పబ్లిక్ అకౌంట్ చైర్మన్ ఇది ఆనవాయితీగా గత 60 సంవత్సరాలుగా ప్రతిపక్షం ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షానికి లేదా ప్రతిపక్షం అందులో చూపించిన వ్యక్తికి ఈ పీఎస్సీ చైర్మన్ పదవి అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. దానివల్ల దీనిని ఖచ్చితంగా ప్రతిపక్షానికే ఇవ్వాలి అన్న ఆనవాయితీ అయితే కొనసాగుతుంది. కాకపోతే ఇక్కడ ఏపీ పరిస్థితికి ఒకసారి వస్తే అధికార పక్షంతో పోలిస్తే ఇక్కడ ప్రతిపక్షంలోకి ఉండవలసిన 18 ఎమ్మెల్యే స్థానాలు లేకపోవడం, అంటే సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఇక్కడ ప్రతిపక్షానికి ఇచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. ఇవి వచ్చే అవకాశం లేదు అని తెలిసినా కానీ ఇక పెద్దిరెడ్డితో నామినేషన్ అయితే వేయించారు. అయితే ఈరోజు అసెంబ్లీలో దీనికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పీఎస్సీ చైర్మన్కి పీఎస్సీకి మొదటిసారిగా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇందులో 9 మంది కనుక ఉన్నట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉండే. కాకపోతే 9 మంది ఒక కూటమి నుంచే ఉన్నారు. అలాగే ఒకరు ముగ్గురేమో మండలం నుంచి, అలాగే ఒకరు వైసీపీ నుంచి కూడా ఉన్నారు. అయితే మొత్తంగా 12 మంది ఇక్కడ ఉండటం వల్ల ఎన్నిక అనేది అనివార్యమైంది. ఏకగ్రీవంగా తీసుకునే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఈరోజు స్పీకర్ ఈ నిర్ణయాన్ని అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేనలో ఉన్న వారికే పుల్లపర్తి రామాంజనేయులకే ఈ పీఎస్సీ చైర్మన్ పదవి అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనిని పవన్ కళ్యాణ్ కూడా ఈ పేరునే సజెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అనివార్యమే అని చెప్పాలి. ఖచ్చితంగా ఇది జనసేనకే వస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. అలాగే మనకి కాసరగడ్డ నాగార్జున గారు ఏపీ కాంగ్రెస్ నుంచి, అలాగే పి నాగరాజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, విల్సన్ గారు బీజేపీ నుంచి అందుబాటులో ఉన్నారు. విన్నాడికి మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకుందాం. ముందుగా కృష్ణాంజనేయులు గారు. స్వప్న గారు, గుడ్ మార్నింగ్. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. పీఎస్సీ పదవి పబ్లిక్ అకౌంట్ చైర్మన్ కీలక పాత్ర కోసం పోటీ పడుతున్నారు. అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ పీఎస్సీ చైర్మన్ కోసం ఎలక్షన్స్ కూడా జరిగే విధంగా ముందుకు వెళ్తుంది. అయితే వైసీపీకి దెబ్బ మీద దెబ్బ. అసలు ఇప్పటి వరకు కూడా ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వలేదు అంటూ కూడా గగ్గోలు పెడుతున్న వైసీపీకి ఇప్పుడు వ్యూహాత్మకంగా ఈ పీఎస్సీ పదవి కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షం మేమే ఇక ఎవరు లేరు దీనికి ఆల్టర్నేట్ అని చెప్పుకుంటున్న వైసీపీకి స్వపక్షంలోనే ప్రతిపక్షం ఉందా అన్న సందేహాలు వచ్చే విధంగా జనసేనకి ఇది ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వైసీపీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే అసెంబ్లీకి రావట్లేదు. ఇప్పుడు ఈ పీఎస్సీ కూడా లేకపోతే అసలు వాళ్ళు అటువైపు వస్తారంటారా? ఇప్పుడు పిఎస్సి చైర్మన్ పదవి అని అంటే ఎవరో ఇస్తే వచ్చేది కాదు. అది వాళ్ళకి సంఖ్యాపరంగా మినిమంగా 20 మంది ఎమ్మెల్యేలు, 20 మంది సభ్యులు మద్దతు ఉండాలి మినిమం. ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. 11 మందికే మిగిలిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకి 10% ఎమ్మెల్యేల సంఖ్య లేదు కాబట్టి, 18 మంది లేరు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయితే పిఎస్సి చైర్మన్ సంబంధించి అంటే ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి దీని చైర్మన్ కి సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వము కొన్ని ఆర్థిక పరమైన ఈ నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో కొన్ని అంశాల మీద తప్పు పట్టడం కానీ ఈ అంశాల మీద సమీక్ష చేసేటువంటి అధికారము ఈ పిఎస్సికి ఉంటుంది. ఆ పిఎస్సి చైర్మన్ అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి సమీక్షించేటువంటి అధికారం కూడా ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీకి ఈ విధమైనటువంటి పిఎస్సి చైర్మన్ ఇవ్వటం అనేటువంటిది ఒక సంప్రదాయంగా వస్తున్నటువంటిది. ఇది మంచిది కూడా. ఎందుకంటే అధికార పక్షం చేసినటువంటి తప్పుల్ని సమీక్షించడానికి
అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళకే ఇంకొకళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాటిని ఏ విధంగా తప్పు పట్టగలుగుతారు? అది ప్రాక్టికల్ గా మేము తప్పులుంటే ఖచ్చితంగా ఎత్తి చూపుతాము, స్వపక్షంలోనే విపక్షం లాగా వ్యవహరిస్తాము, మేము ప్రతిపక్షం లాగా కూడా మేము చూస్తాము అనేటువంటిది చెప్పడానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు స్పీకర్ల వ్యవస్థ ఉంది. రాజ్యాంగబద్ధంగా ఒక స్పీకర్గా ఎన్నికైన తర్వాత వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేయాలి అనేటువంటిది స్పీకర్ల వ్యవస్థ. కానీ ఎలాగా పనిచేస్తున్నారు అనేటువంటిది మనకు తెలిసినటువంటిది. దాన్ని ఆ స్పీకర్ వ్యవస్థ మీద అనేకమైన విమర్శలు అయితే ఉన్నాయి. ఎందుకోసమనంటే ఎవరు అధికారంలో ఉంటే మెజారిటీ సభ్యులు వాళ్ళకు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారాగా ఆ అధికార పక్షం నుంచి ఒకళ్ళు ఎన్నికవు. ఇప్పుడు కూడా సంఖ్యాబలం లేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షానికి ఈ రోజున పిఎస్సి కూడా రానటువంటి పరిస్థితుల్లో ఇది ఆంధ్రప్రదేశ్ కి నష్టం కలిగించేటువంటి అంశం. అలాగని మరి దయాదాక్షిణ్యాల మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిఎస్సి చైర్మన్ ఇవ్వమని మనం అడగలేము. వాళ్ళు ఇచ్చేటువంటి సౌహృద్భావ వాతావరణం కూడా లేదు. వాళ్ళకి సంఖ్య లేదు కాబట్టి ఇవ్వమని చెప్తున్నారు. ఒక రకంగా మీరు 11 మంది ఉన్నా సరే మీ పిఎస్సి చైర్మన్ ఇస్తున్నాం, మేమేమైనా తప్పులు చేస్తే మీరు సమీక్షించండి, మాకేం అభ్యంతరం లేదని అలాగ మాట్లాడారనుకోండి, అలా అవకాశం ఇచ్చారనుకోండి, అది రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అంశంగానే ఉండొచ్చు. రాష్ట్ర ప్రజలైతే ఒక రకంగా ఈ విషయంలో ఎవరికైనా పూర్తి స్థాయి మ్యాండేట్ ఇస్తే రాష్ట్రానికి జరిగేటువంటి నష్టాలు ఎలా ఉంటాయని మనం భవిష్యత్తులో చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతే ఇచ్చారు మ్యాండేట్. 151 సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కన్ను మిన్ను కాని రాకుండా వ్యవహరించారు. ఆ రోజున కనీసంగా 23 ఉన్నాయి కాబట్టి 4 తెలుగుదేశం వాళ్ళు సభ్యులు పోయినా కూడా 19 మందితో ప్రతిపక్ష హోదా అయితే తెలుగుదేశం పార్టీకి ఆ రోజున మిగిలింది. ఇప్పుడు ఇవి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్రజలు ఏం చేశారు? 164 తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఇచ్చారు. వీళ్ళేమన్నారు, ఇంకా మాకు పూర్తి మెజార్టీ వచ్చారు. వాళ్ళే అన్నారు అంటే ఉఫ్ అంటే ఊదేస్తాము అసెంబ్లీలో అని మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు వైసీపీ అలానే మాట్లాడింది, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా అలానే మాట్లాడుతుంది. ఎప్పుడైనా సరే సభల్లో, శాసనసభ కానివ్వండి, ఈ సభల్లో అది లోక్సభ కానివ్వండి, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అనేటువంటిది ఉంటే అది ఎంతైనా కావచ్చు సంఖ్య. ఇప్పుడు లోక్సత్తాకు సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ ఉన్నా సరే ఆయన కొన్ని సూచనలు చేస్తే అప్పుడు అధికార పక్షం అయినటువంటి పరిస్థితి ఉంది కదా. గతంలో మీరు చూస్తే నోముల నరసింహయ్య సిపిఎం పార్టీ తరఫున, సిపిఐ తరఫున మాట్లాడేటువంటి వాళ్ళు కానీ, సూచనలు కానీ అప్పుడు ప్రభుత్వాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. మరి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల ప్రాతినిధ్యము లేదు అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. మొన్న అసెంబ్లీలో లేదు, ఇప్పుడు అసెంబ్లీలో లేదు. మిగతా పార్టీలకి అసలు కనీసమైన చిన్న చిన్న పార్టీలు 1-2 సీట్లన్నా ఉంటే కనీసమైన భిన్నమైనటువంటి వాదనలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏకపక్షమైనటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయి మ్యాండేట్ ఇవ్వటం అనేటువంటిది ఇది రాష్ట్రానికి కొంత నష్టం కలిగించేటువంటి అంశం. గెలిచినటువంటి వాళ్ళు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. బహుశా పిఎస్సి చైర్మన్ అయితే పులివర్తి రామాంజనేయులకి ఇవ్వడానికి దాదాపుగా ప్రభుత్వం వైపు నుంచి అయితే ఖరారు అయిపోయినటువంటి లాంఛనంగా ఒక ప్రకటన చేయటమే స్పీకర్. ఒకవేళ ఎన్నికలు జరిగితే జరగవచ్చు. అధికారికంగా పేరు అనౌన్స్ చేయడం ఒకటే మిగిలిందని అయితే అంటూ ఉన్నారు. ఈ రోజు అది కూడా అంటే పోటీ నుంచి గిన ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ నుంచి ఆయన మరి ఉపసంహరించుకోకపోతే ఎన్నిక జరిగింది. వాళ్ళకి బలం ఉందా లేదనే పాయింట్ కాదు. పోటీలో ఉంటే మాత్రం ఎన్నిక జరగాలి, ఓటింగ్ జరగాలి. ఓటింగ్ జరిగినటువంటి పరిస్థితిలో మరి 11 మంది వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తే మరి మిగతా 9 మంది ఏమన్నా అధికార పక్షంలో వాళ్ళు రావడానికి ఇప్పుడు ఒక 5 నెలలు కదా ఈ ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు దీంట్లో అధికార పక్షం వాళ్ళు వచ్చి వ్యతిరేకంగా ఓటేస్తారు అని అనుకోవటానికి అయితే లేదు. బహుశా దీనికి ఎన్నిక వెళ్తారని నేను అనుకోవట్లేదు వైసీపీ. ఓకే, రామాంజనేయులు వైసీపీ బహుశా విత్డ్రా చేసుకుంటుందేమో నేను అనుకుంటున్నాను. ఓకే, ఒక నిమిషం హోల్డ్ అవునండి. కృష్ణాంజనేయులు గారు, నాగరాజు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్కారం అండి. పిఎస్సి చైర్మన్ రావడానికి దానికి కావాల్సిన 18 ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా సంఖ్యాబలం ఉండాలి. కానీ ఆ సంఖ్యాబలం లేకుండా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నామినేషన్ దాఖలు చేయించారు. అంటే రాదు అని తెలిసి కూడా వేయించడానికి వెనకాల ఆంతర్యం ఏంటి? అంటే దేనికి ఉద్దేశించి మీరు నామినేషన్ వేయించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని? మేడం, ఒక డెమోక్రటికల్ సెటప్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బలంతో మనకు పని లేదు. ఇప్పుడు గత 60 సంవత్సరాల నుంచి మీరు చూసుకుంటా వస్తే ఈ పిఎస్సి చైర్మన్ అనేది మన అపోజిషన్ పార్టీకి ఇచ్చేదానికి ఒక అనువాయితీగా ఆ రోజు నుంచి వస్తాం. ఆ అనువాయితీ ప్రకారం
ప్రభుత్వం ఖచ్చితంగా ఇది అపోజిషన్ పార్టీకే ఇస్తుందని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ తో మనం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఒక పిఎస్సి చైర్మన్ అనేది మీరు చూడొచ్చును, గత చరిత్ర తీసుకున్నారంటే ఎథికల్ పాలిటిక్స్ లో అది ఎథిక్స్ ఫాలో చేసే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అపోజిషన్ పార్టీకి ఇవ్వడం అనేది సాంప్రదాయము. అది ఒక డెమోక్రటికల్ సెటప్ లో కూడా ఒక మంచి ఒక అవలంబిక. దాన్ని మేము చేయము, మేము బుల్డోజ్ చేసుకొని పోతాము, మాకు ఈ రోజు సపోర్ట్ ఉంది, మాకు మ్యాండేట్ ఇచ్చారనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ ఒక డెమోక్రటికల్ సెటప్ లో మేము చేయాల్సిన పని మేము చేసినాము. మేము నామినేషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది. ప్రభుత్వం డెమోక్రసీ మీద వాళ్ళకి గౌరవం ఉంటే, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మీద వాళ్ళకి నమ్మకం ఉంటే, ఈ పిఎస్సి చైర్మన్ అంటే ఈ గవర్నమెంట్ ఏదైతే తీసుకుంటా ఉందో దాని మీద సమీక్ష చేసి ఏదన్నా ఉంటే దాన్ని సజెస్ట్ చేసే ఒక బాడీ, ఆ బాడీ మీద వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు మానవ తప్పిదాలనే అన్ని చోట్ల జరిగిపోతాయి. ఇప్పుడు జరుగుతా ఉండే దీంతో ఈ డిసిషన్ పాలసీ మేకింగ్ లో కానీ లేకపోతే ఇంకొకటిలో కానీ పొరపాట్లు అనేది జరగడం సర్వసాధారణం. ఈ పిఎస్సి చైర్మన్ అనేది అపోజిషన్ పార్టీకి ఉంటే ఖచ్చితంగా ఆ లోపాలు ఏమున్నాయి ఎత్తి చూపిస్తే దాన్ని గవర్నమెంట్ దాన్ని సక్రమంగా కరెక్ట్ చేసుకుని ముందుకు పోవడానికి ఆస్కారం. ఇది మేము చేయము, మాకు ఈరోజు సంఖ్యాబలం ఉంది, మాకు సంఖ్యాబలం ఉంది అంటే మాకు సంఖ్యాబలం ఉంది మేము చేసుకుంటామంటే దాన్ని ఎవరు 60 సంవత్సరాల చరిత్రలో ప్రతిపక్షానికి పిఎస్సి చైర్మన్ పదవి అనేది ఇస్తూ వచ్చారు. అది సాంప్రదాయం, అది ఆనవాయితీ, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు తీసుకుంటే ఇది పబ్లిక్ అకౌంట్స్ సంబంధించింది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ప్రతిపక్షం చేతిలో ఉంటే అది ప్రజలకు మంచి జరుగుతుంది అనేది ఇంకొక వాదన. కానీ ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఏపీలో లేదు, అసలు ప్రతిపక్షమే లేదు. ప్రజలు ప్రతిపక్ష హోదాని వైఎస్ఆర్సీపీకి ఇవ్వలేదు. అలాంటప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము ఎందుకు గుర్తించాలి? ఆ గుర్తింపు కూడా మీకు ఇవ్వలేదు కదా, మరి ప్రతిపక్ష హోదా మీకు ఉంది అని చెప్పేసి ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు పిఎస్సి చైర్మన్ పదవి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా మేడం. ప్రతిపక్ష హోదా అని చెప్పేసి ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక అసెంబ్లీలో రెండు పక్షాలు ఉంటాయి, ఒకటి వచ్చి పాలక పక్షం, ఒకటి వచ్చి ప్రతిపక్షం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సంఖ్యాబలంతో మనకు పని లేకుండా గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉండి ప్రజలకు మంచి చేయాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది గుర్తించేది. ఈ రోజు ప్రతిపక్షం ఎందుకు గుర్తించలేదు పాలక పక్షం అంటే, ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక ఉంటే ఇప్పుడు పాలకపక్షంకి ఎంతసేపు మీరు మైక్ ఇస్తారో దాంతో 75% 80% టైం మళ్ళీ ప్రతిపక్ష నాయకుడికి మీరు మైక్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు చేసిన తప్పుడు హామీలంతా ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి వాళ్ళకి భయపడి ఈ రోజు మీరు ప్రతిపక్ష హోదా అనేది కూడా అక్కడ ఇవ్వలేదు. సంఖ్యాబలంగా మీకు అవసరం లేకుంటే కూడా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ తో ప్రశ్నించేదానికి ఏదో ఒక పార్టీ ఉండాలి. ఇప్పుడు ఉన్నది 4 పార్టీలో 3 పార్టీలు మీరు కుటుంబంలో ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాల్సింది, దాన్ని ఇవ్వలేదు. ఈ రోజు పిఎస్సి చైర్మన్ అనేది మీరు చరిత్ర చూస్తున్నారంటే ఖచ్చితంగా అది ప్రతిపక్షానికే పోవాల్సిందే. దాంతో కూడా మేము పాలకపక్షానికి వేసుకుంటామంటే దట్ ఈస్ లెఫ్ట్ టు ది గవర్నమెంట్. కానీ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా దీని మీద తగిన టైంలో తగిన డిసిషన్ తీసుకుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మేము చేయాల్సింది మేము రిప్రజెంట్ చేయాలని చెప్పి మేము ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న మాకు ఖచ్చితంగా ఈ పిఎస్సి ఇవ్వాలని చెప్పి మేము పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. గవర్నమెంట్ చిత్తశుద్ధిగా ఉంటే వాళ్ళకి ఎవరైతే ఓటేసి వాళ్ళకైతే మ్యాండేట్ ఇచ్చినారో వాళ్ళకి న్యాయం చేకూరాలి అనుకుంటే, వాళ్ళ డెమోక్రసీ మీద వాళ్ళకి గౌరవం ఉంటే ఖచ్చితంగా ఈ పిఎస్సి చైర్మన్ అనేది మా ఎక్స్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే ఇవ్వాలని చెప్పి పార్టీ పరంగా కూడా కోరుతా ఉన్నాము. ప్రజలు కూడా ఇదే కోరుతా ఉన్నారు. ఓకే నాగరాజు గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. అంగంరావు గారు సంఖ్యాబలం లేకపోయినా, నమస్కారం అండి, సంఖ్యాబలం లేకపోయినా పిఎస్సి చైర్మన్ పదవి ఇస్తారా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు 11 మంది ఎమ్మెల్యేలు వారికి ఉన్నప్పటికీ కూడా కావాల్సింది మండలిలో అదేవిధంగా అసెంబ్లీలో రెండిట్లో కలిపి 20 మంది సంఖ్యాబలం ఉండాల్సిన పరిస్థితుల్లో 11 మంది ఉన్న కారణంగా ఇది ఎంతవరకు వ్యాలిడ్ క్వశ్చన్ అంటారు? మాకు పిఎస్సి ఇవ్వాల్సిందే, ప్రతిపక్షంలో సీట్లు సంఖ్యాబలం ఉన్నా లేకపోయినా మేము ఒక్కరమే ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా మేము ఒక్కరమే ఇక్కడ ఉన్నాం, మిగిలిన 3 పార్టీలు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవన్నీ కూడా కూటమిలో ఉన్నాయి కాబట్టి డిఫరెంట్గా ఉన్నది మా ఒక్క పార్టీ కాబట్టి కంపల్సరీ అది మాకే రావాలి, మేమే ప్రతిపక్షం అని అంటున్నారు. దీంట్లో ఎంతవరకు వ్యాలిడ్ పాయింట్ ఉందంటారు అంకంరావు గారు? ముందుగా మీకు బీఆర్కే యాజమాన్యానికి, పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, విల్సన్ గారికి, నాగరాజు గారికి, అలాగే మిత్రుడి పేరు నాకు లేదు, ఆయన అందరు కూడా శుభోదయం అండి. ఇంకో నాగార్జున కాసగడ్డ నాగార్జున గారికి అందరూ కూడా ముందుగా శుభోదయం. మీరు ఎత్తిన అంశం ఈరోజు ఒక ప్రజాస్వామ్యయుతంగా శాసనసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, సిద్ధాంతపరంగా
ఒక విలువలతో కూడిన రాజకీయాలు నడిచిన రోజుల్లో సంగతి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి అయితే లేదు. నిస్సందేహంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కూడా సహజంగానే ఎంతమంది సంఖ్యాబలం అనేది తీసి పక్కన పెడితే ప్రతిపక్షం విపక్షంగానే మనం పరిగణించాలి. కానీ గత మీరు అన్నట్టు 60 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతున్న మాట వాస్తవం. ఇప్పుడు ఇది 3వ పర్యాయం, ఈ కూటమి ఏర్పడిన తర్వాత 3వ పర్యాయం జరుగుతున్నటువంటి శాసనసభ పనితీరుగా మనం గమనించినట్టయితే ప్రతిపక్షం దాన్ని బాధ్యతాయుతంగా తీసుకోలేదని కూడా వాస్తవం. దాన్ని ఇప్పుడు అధికార పక్షం ఈ రోజు సంఖ్యాబలం లేదన్న ఉద్దేశంతో వాళ్ళని తిరస్కరించడం కూడా ప్రజాస్వామ్యయుతంగా చూసుకుంటా ఉంటే అంత సబబనైతే నేనైతే భావించట్లేదు. కారణం ఏంటంటే పద్దులు రాసుకునేది మీరు, లెక్కలు చెప్పేది మీరు అయినప్పుడు ఇక వేరే వాళ్ళు ఎందుకు? దానికి ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి కదా. అది ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్షానికి ఇచ్చుకుంటా వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ అభ్యర్థిని బట్టి కూడా ఒకవేళ వీళ్ళు ఏమన్నా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమో అనే అనుమానం కూడా వస్తా ఉంది. వీళ్ళు పెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి సరైన అభ్యర్థి కాదేమో అనే అభిప్రాయం కూడా ఒకటి వ్యక్తమవుతా ఉంది. అందువల్లే వీళ్ళు తిరస్కరించారనే భావన కూడా ఈ రోజు బలంగా సరైన అభ్యర్థి అని ఎట్లా సార్ చెప్పారు? మీరు కూర్చొని మీరు చెప్పేస్తారు అభ్యర్థి 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన మినిస్టర్ గా 3 పర్యాలు చేసినారు, ఆయన సరైన అభ్యర్థి కాదని చెప్పి మీరు జడ్జ్ చేసేస్తారు. అది పార్టీకి సంబంధించిన విషయము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే పార్టీని రిప్రజెంట్ చేస్తారు. 6 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మినిస్టర్ చేసి ఆయన సరైన వ్యక్తి కాదని ఎట్లా చెప్తారు మీరు? ఏం జరిగిందని చెప్పి సరైన వ్యక్తి కాదు సార్ మీరు నాగరాజు గారు గెలవడానికి వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి తేడాలు ఉంటాయండి సార్. డెమోక్రసీలో 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారంటే అట్లా ఇట్లా వ్యక్తికి అట్లా 30 సంవత్సరాలు ఎవరు కూడా పట్టం కట్టరు సార్. ఒక 5 సంవత్సరాలు చూస్తారు, వాళ్ళు కరెక్ట్ గా లేదనుకుంటే తీసి పారేస్తారు. ప్రజల్లో చేతిలో ఉన్న ఆయుధం డెమోక్రసీలో ఓటింగ్. ఆ ఓటింగ్ లో ఒక మనిషి, ఇప్పుడు నేను కూడా ఏదైనా ప్రజా జీవితంలో వచ్చిన అనుకుంటే నేను చేసిన పని కరెక్ట్ అనుకుంటే ప్రజలు ఆమోదిస్తారు, లేకపోతే తీసి పారేస్తారు నన్ను. అంతేగాని 6 సార్లు ఎమ్మెల్యే చేసిన విద్యార్థికి సరైన అభ్యర్థి కాదని మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నాగార్జున గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. అవును సార్, ప్రజల అభిప్రాయం అంటారా మీరు? సరైన అభ్యర్థి కాదని మీరు ఎట్లా ఇప్పుడు సరైన అభ్యర్థి కాదని మీరు ఎట్లా చెప్తారు చెప్పండి? ప్రజల అభిప్రాయం కూడా అది. ప్రజలు మీకు చెప్పినారా సార్? మీకేమైనా చెప్పినారా ప్రజల అభిప్రాయము? మీ అభిప్రాయం మీరు చెప్పి దాని ప్రజల మీద ఎందుకు సార్ చూపుతారు మీరు? ప్రజల అభిప్రాయం కూడా చెప్తున్నారు. ప్రజలు అది ఏ ప్రజలు చెప్పినారు? నాగరాజు గారు ముందుగా మీ విశ్లేషణ మీరు చెప్పండి, కానీ సరైన అభ్యర్థి కాదా అని మీరు స్టూడియోలో కూర్చొని మీరు జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు సార్. ఓకే నాగరాజు గారు మాత్రం ఉండాలి, కానీ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఏమైనా సర్టిఫై చేసేది కరెక్ట్ కాదు కదా సార్. అవును సార్, మీ గురించి అవును మీ అభిప్రాయం మీరు చెప్పచ్చు, కానీ సరైన అభ్యర్థి కాదని మీరు ఎట్లా చెప్తారు? ప్రజల నిస్సందేహంగా చూద్దాం. ఇప్పుడు ఎవరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎవరు ప్రజా కంటకులుగా ఉన్నారో, ఎవరు ప్రజా సేవకులుగా ఉన్నారో అనేది విశ్లేషణ చేయడానికి మేము ఉన్నాం. ఇప్పుడు ప్రజాసేవ చేయకుండానే 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళు 3 సార్లు గెలుపుకి. అందుకే చెప్పాను, గెలవటానికన్నా వ్యక్తిత్వానికి చాలా తేడా ఉంది నాగరాజు గారు. ఇప్పుడు మీరు నేను లేకుండా ఉండేది వాళ్ళు చేస్తారంటే వాళ్ళు నాగార్జున గారు ఒక్క నిమిషం అండి. నాగరాజు గారు ఒక్క నిమిషం అండి, దయచేసి నాగరాజు గారు ఒక్క నిమిషం ఉండండి. నాగరాజు గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. నాగరాజు అంకంరావు గారు సరైన అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సరైన అభ్యర్థి కాదు అంటున్నారు. ఎందుకు అనే దానికి మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇంకొక విషయం, సరైన అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాకపోతే సరైన అభ్యర్థి అని వైఎస్ఆర్సీపీలో మీరు ఎవరు అనుకుంటున్నారు? ఇంకొక విషయం ఏంటంటే, మీరు వ్యక్తిగత విషయాల్ని పరిగణలోకి తీసుకుంటారా అంటున్నారు. ఇక్కడ పిఎస్సి పదవికి వ్యక్తిగత విషయాలు అనేది ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారన్నది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ సంఖ్యాబలం చూడాలి లేదా ప్రతిపక్షం చూడాలి, కానీ వ్యక్తిగత అంశాలు అనేవి ఇక్కడ ప్రస్తావనకి రావు. చెప్పండి, ఎందుకు ఆయన సరైన వ్యక్తి చెప్పండి. నిస్సందేహంగా వస్తుంది, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే అది సామాన్యమైన పదవి కాదు, దానికి ఒక బాధ్యత ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. ఆ గౌరవం దగ్గర వ్యక్తులు ఉన్నప్పుడే దానికి అర్హత ఉంటుందని చెప్పి ప్రజల అభిప్రాయం. నా అభిప్రాయం కూడా దీంట్లో మోమాటమే ఉంది. నా అభిప్రాయం కూడా అర్హులనైతే నేను భావించట్లేదు, నిస్సందేహంగా చెబుతున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అంతకుముందు మంత్రిగా ఏం చేశారని తీసేస్తే
గత 5 సంవత్సరాలు ఆయన చేసిన నిర్వాహకం కావచ్చు, ఆయన ప్రవర్తించిన తీరు కావచ్చు, అవన్నీ ప్రజలందరికీ తెలుసు. గెలుపు ఓటములు అనేది ఉంది. ఏం జరిగిందో నాగరాజు గారికి తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. అది కాదు కదా విషయం. ఇప్పుడు పరిపాలన అనే విషయం కాడికి వచ్చేతలకి, ఒక బాధ్యతాయుతమైన పదవిలోకి వచ్చేతలకి తప్పుడు నిర్ణయాలు ఎవరు తీసుకున్నా కూడా విమర్శిస్తున్నాం. పోయినసారి కూడా విమర్శించాం. సంవత్సరాలు ఆయన నిర్వాహకం అంటున్నారు. ఏం నిర్వాహకం చెప్పండి సార్, ఏం తప్పు చేసినారు? దానివల్ల మీరు విశ్లేషణ చేస్తున్నారు చెప్పండి. 5 సంవత్సరాల నిర్వాహకం అంటున్నారు, చెప్పండి ఏం నిర్వాహకంలో ఏం లోటు ఎలక్షన్స్ ఉన్నాయి చెప్పండి. ఎక్కడో దాకెందుకండి, ఎక్కడో సార్ చెప్పండి. ఇప్పుడు దానికోసం మీరు డిబేట్ పెట్టొచ్చండి. టాపిక్ డైవర్ట్ చేయకండి. ఒక విషయం ఆగండి నెక్కబరావు గారు, నేను మాట్లాడొచ్చండి. చెప్పండి మేడం. వైసీపీ వాళ్ళు చెప్పండి. చైర్మన్ పోస్ట్ కి ముందు వచ్చి నామినేషన్ చేయడం చాలా శుభ ఇదండి. దాన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఈవెన్ దో వాళ్ళకి మెజారిటీ ఉన్నా లేకపోయినా డేర్ అండ్ డాషింగ్ గా ముందుకు వచ్చి వాళ్ళు నామినేషన్ చేశారు. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. దానికి వారి కంగ్రాచులేషన్ చెప్పొచ్చు సార్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇందాక పెద్దలు చెప్తా, పెద్దిరెడ్డి గారు సుమారు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది, ఆయనకి ఇవ్వడంలో తప్పైంది అంటున్నారు. మీరు ఒక్కసారి సభను గమనిస్తే నాకు తెలిసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు దాదాపు 10 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అండి. ఆయన కంటే పెద్ద ఎక్స్పీరియన్స్ ఎవరు ఉన్నట్టు నాకు అంత అనిపించట్లా. అంత ఎక్స్పీరియన్స్ కదా, మరి సీఎం ఇద్దాం మినిస్టర్ ఇద్దాం అని అనుకుంటారండి. చెప్తున్నా ఒక్క నిమిషం. ఎక్స్పీరియన్స్ ని బట్టి పోస్టింగ్లు ఇవ్వరండి, అది గుర్తుపెట్టుకోండి. అంతే. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? లాస్ట్ ఎన్ని ఎమ్మెల్యేలు ఇచ్చారు ప్రజలు? పట్టుమని 23 ఎమ్మెల్యేలు ఇస్తే ఆయన తీసుకొని సభకు వచ్చాడు. అవునా? మీరు నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెట్టి అది ఇవ్వరండి, అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు మాకు పిఎస్సి చైర్మన్ ఇవ్వట్లేదు ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. అసలు ప్రజలు మీకు అది కూడా వేస్ట్ అని చెప్పి తిరస్కరించారు. దేనికని? ప్రజలు మీకు పిఎస్సి చైర్మన్ కావాలంటే మీకు 18 మంది 20 మంది ఎమ్మెల్యేలు ఇచ్చేవాళ్ళు. ఇచ్చి ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయండి అనేవాళ్ళు. మీరు కనీసం ప్రజలు మీకు 11 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. దేనికని? ఇన్ కేస్ మీకు పిఎస్సి చైర్మన్ ఇస్తే మీరు దాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేస్తారు. దాన్ని కూడా మీరు సరిగ్గా నెరవేర్తించలేరు. కాబట్టి మీరు దానికి కూడా అన్ఫిట్ అని టీడీపీ వాళ్ళు చెప్పలా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పలా, ఇంకొకరు చెప్పలా. ఎవరు చెప్పారు? ప్రజలు చెప్పారు. ప్రజలు తీర్పిచ్చారు. మీరు వెళ్ళి ప్రజలను అడగాలి, మేము చేసిన పాపం ఏంటి, మేము చేసిన తప్పేంటి, మాకు కనీసం 20 మంది ఎమ్మెల్యే కూడా మీరు మాకు ఎందుకు ఇవ్వలేదని మీరు ప్రజల్ని అడగాలి. పోయి పొద్దుగులు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారు వాళ్ళు ఎందుకు అడుగుతారండి మీరు? సరే పిఎస్సి చైర్మన్ ఇవ్వట్లేదు బాగా చేస్తున్నారు కదా. ముందు ప్రజలు మీకు ఎమ్మెల్యేగా 11 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. కనీసం ఆ ఎమ్మెల్యే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కన్నా మీరు న్యాయం చేస్తున్నారా? మీరు కనీసం ఆ ఎమ్మెల్యే పదవి కన్నా న్యాయం చేసి, అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యే సీటు కన్నా న్యాయం చేసి అప్పుడు పిఎస్సి చైర్మన్ అడిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళం. ఇందాక పెద్దలు చెప్తూ నాకు తెలుసు సార్, విభజనకు ముందు ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి, ఇందాక ఆయన పేరు ప్రస్తావించారు, జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా పార్టీ జయప్రకాష్. ఆయన నాకు ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ప్రజలు, నేను అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయను, నాకు 10, 20, 30, 50 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే నేను ప్రశ్నించేవాడిని అని చెప్పి ఆయన అన్నారా? ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా కానీ నాకు అట్లీస్ట్ నా కాన్స్టిట్యున్సీ తరఫున నేను ప్రశ్నించాలి, నా కాన్స్టిట్యున్సీకి నేను నిధులు తెచ్చుకోవాలి. నాకు ముందు ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే పనితీరుని నేను సాటిస్ఫై చేస్తే ఆ తర్వాత నాకు ప్రతిపక్ష హోదానో మినిస్టర్ సీఎం ఇస్తారు. కనీసం నేను ఎమ్మెల్యే సీట్ కూడా ఫుల్ఫిల్ చేయకపోతే నాకు ప్రజలు ఎందుకు ఇస్తారని చెప్పి ఆయన వెళ్ళి ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ తరఫున ఎక్కడైతే పోటీ చేశారో ఆ సమస్యల మీద తనదైన శైలిలో ప్రశ్నించారు. మీకు ఇప్పుడు ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలు ఇస్తే కనీసం మీ ఎమ్మెల్యే అభ్యర్థులు మీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద చర్చించడానికి కూడా మీరు ఎందుకు వెళ్ళట్లా? సరే సార్, ఫినిష్ అయిపోయింది సార్ మీది. ఇప్పుడు మాకు 11 మంది నన్ను ఇచ్చినారు, మీకు అది కూడా ఇవ్వలేదు. మీరు టీవీ డిబేట్ సార్ ఈ రోజు కాదు, మీరు అసలు మీరు కాంటెస్ట్ చేసి మీకు డిపాజిట్లు రాలేదు. మీరు ఈ రోజు టీవీ స్టూడియోలో కూర్చొని డిబేట్లు కొడతా ఉన్నారు. మీరు అసలు మీకు 175 చోట్ల మీరు చేస్తే 175 చోట్ల కూడా మీకు డిపాజిట్లు రాలేదు.
మిమ్మల్ని ప్రజలు ప్రశ్నించినారని చెప్పి అవును సార్. సార్ మాకు 11 మీరే చెప్తా ఉన్నారు. సార్ 40% ఓట్ షేర్ వచ్చింది సార్ మాకు. మీరు విశ్లేషణ చూడండి సార్. మీకు డిపాజిట్ రాదు సార్, మీకు 1% రాలేదు. మీరు కూడా డిబేట్ లో మాట్లాడతామా? మీరు మాట్లాడుతున్నారు. ఓకే కానీ నాగరాజ్ గారు వైఎస్ఆర్సీపీ గతంలో వచ్చిన పరిస్థితులు ఇప్పుడు వచ్చిన పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు. నాగరాజ్ గారు మీరు మాట్లాడినప్పుడు మీరు ఎంత ఘనకార్యం చేశారు. మీరు మాదన్న పార్టీ ఇప్పుడు 10 ఏళ్ల వచ్చిన పార్టీ, మీది ఘన చరిత్ర కలిగిన పార్టీ. మీరు 2 సార్లు 3 సార్లు ఏం చేశారు? మీకు అసలు నాగరాజ్ గారు ఒక్క నిమిషం అండి. నాగార్జున గారు మీరు కూడా, నాగరాజ్ గారు నాగార్జున గారు ఇద్దరు కూడా దయచేసి హోల్డ్ లో ఉండండి. ఒక నిమిషం అండి, ఒక్క నిమిషం ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. నాగరాజ్ గారు ప్యానెల్ లో ఉన్న సభ్యులతో మనం మాట్లాడేటప్పుడు భాష అనేది మన కంట్రోల్లో ఉంచుకుందాం అండి. ఒక్క నిమిషం నాగార్జున గారు, కొన్ని పదాలు వాడకుండా ఉంటే మంచిది. మీరు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నాగరాజ్ గారు దయచేసి ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. నాగార్జున గారు మీరు కూడా, విల్సన్ గారు మొదటి నుంచి కూడా ప్రతిపక్ష హోదాని అడుగుతోంది. మీరు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. నాగరాజ్ గారు నాగార్జున గారు ఒక నిమిషం అండి. నాగరాజ్ గారు మీకు సమయం ఇచ్చాము, వారి సమయం ఇచ్చినప్పుడు వారు మాట్లాడివ్వండి. అసలు ఓటింగ్ కూడా వచ్చి మాట్లాడటం 40% ఓటింగ్ అనేది ఓకే మాట్లాడదాం. దాని గురించి కూడా నాగరాజ్ గారు ఆ విషయం గురించి కూడా మాట్లాడదాం. మీ సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం. ఇప్పుడు మీకేమొచ్చింది చెప్పండి సార్, చెప్పండి, మీరు చెప్పండి. నాగరాజ్ గారు నాగార్జున గారు దయచేసి మీరు ఇద్దరు హోల్డ్ ఉండండి. ఒక్క నిమిషం. విల్సన్ గారు మొదటి నుంచి కూడా ప్రతిపక్ష హోదాని వైఎస్ఆర్సీపీ అడుగుతూనే ఉంది. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు మనం ఒక్కసారి గమనించినట్లయితే పిఎస్సి పదవి ఇస్తే ప్రతిపక్ష హోదా ఇస్తే పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ అది ఇచ్చినట్లయితే, ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే, ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పద్ధతులు ప్రతిదీ కూడా ప్రతిపక్షం చేతిలో ఉంటుంది. అంటే దీన్ని ప్రీ ప్లాన్డ్గానే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా హోల్డ్ చేసిందా కూటమి ప్రభుత్వం? చెప్పండి విల్సన్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. అంటే ఏ పదవి కూడా ఎవరి దయతో కూడా రావాల్సిన అవసరం లేదు. మనకి ఎలిజిబిలిటీ ఉంటే పదవి రావాలని కోరుకోవడంలో తప్పులేదు. అయితే ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత సీట్లు వచ్చిన పార్టీ జనసేన, ఆ తర్వాత మాకంటే కొంచెం 1-2 సీట్లు వచ్చింది వైసీపీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. నెక్స్ట్ అధికార పార్టీ ఏదైతే ప్రధానంగా టీడీపీ అనుకుంటున్నామో దాని తర్వాత ఎక్కువ సీట్లు వచ్చింది జనసేన. కాబట్టి సాంప్రదాయబద్ధంగానే జనసేన పార్టీకి బిఎస్సి చైర్మన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. గత సాంప్రదాయమే కంటిన్యూ అవుతా ఉంది. నెక్స్ట్ జనసేన ఇక్కడ ఓకే అండి 100% స్ట్రైక్ రేట్ తో 21 సీట్లు సాధించుకొని సెకండ్ లార్జెస్ట్ పార్టీగా జనసేన ఉంది. అది ఎవరు కాదు అంటారు. కాకపోతే ఇక్కడ ప్రతిపక్షంలో లేదు. టెక్నికల్ గా సెకండ్ ప్లేస్ లో జనసేన ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో లేదు. అది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు వైసీపీని. చెప్పండి, వైసీపీ క్వశ్చన్ చేస్తుంది. అంటే వాళ్ళు ప్రశ్నించడం వాళ్ళ హక్కు, వాళ్ళు ప్రశ్నించడం మాకు అభ్యంతరం లేదు. బేసిక్ ఏంటంటే ఉన్న సంఖ్యాపరంగా చూసుకుంటే నెక్స్ట్ ప్లేస్ లో జనసేన ఉంది కాబట్టి జనసేనకి ఇస్తుంది. జనసేన కూటమిలో ఉన్నప్పటికీ కూడా అనేక అంశాల మీద వాళ్ళు ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంటుంది. అదే సమయంలో ఈ చట్టసభల మీద రెస్పెక్ట్ ఉంటే ఖచ్చితంగా చట్టసభల్లోకి వచ్చి మాట్లాడడం అనేది మంచి సాంప్రదాయం. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే మాట్లాడితే అసెంబ్లీకి మనం ఇంకొంచెం గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అసెంబ్లీని ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ దిశలో ఖచ్చితంగా అంటే అసలు ప్రతిపక్షం అనేది అడగాల్సిన అవసరం లేదండి. ప్రతిపక్షంలో ఉన్నట్టే లెక్క. వైసీపీ కూడా అధికార పార్టీలు లేదు కాబట్టి అధికార పార్టీని వ్యతిరేకించే దగ్గర ఉంది. ఇంకా మిగతా టెక్నికల్ అంశాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది స్పీకర్ గారు నిర్ణయిస్తారు. రాజ్యాంగ ప్రకారంగా అవకాశం ఉన్న మేరకు చేస్తారు.
అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు గుజరాత్ లో కూడా అక్కడ కూడా ఇతర పార్టీలు ఉన్నాయి, వాళ్ళకి అక్కడ కూడా పిఎస్సి చైర్మన్ ఇవ్వలేదు. అంటే చాలా రాష్ట్రాల్లోనూ ఇటువంటి సాంప్రదాయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా వచ్చిన సాంప్రదాయం ఏం కాదు ఇది. ఇతర దేశంలో ఇతర రాష్ట్రాల్లో కొంత సాంప్రదాయం. ఎస్, అయితే ఇందాక కృష్ణాంజలి గారు అన్నట్టు ఒకటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, అధికార పార్టీని ప్రశ్నించడం కోసం అకౌంట్స్ గురించి పబ్లిక్ అకౌంట్ కమిటీ ఒకటి ఉంటుంది కాబట్టి అది రేపొద్దున ప్రశ్నించే దగ్గర జనసేన కూడా ఉండొచ్చు, అదేవిధంగా ఇతర సభ్యులు కూడా ఇతర పార్టీల నుంచి కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా సరే ఇది రాజకీయ వివాదం కోసం పెట్టుకుని తప్ప ఇది పరిపూర్ణంగా వచ్చింది కాదనేది నేను అనుకుంటున్నాను. అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు మనం పోటీ చేసినప్పుడు మాకు బలం లేదని తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నుంచి అభ్యర్థులు పెట్టలేదు కాబట్టి బలం ఉంటే పోటీ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఈ సాంప్రదాయాలు అనేవి నడుస్తున్నాయి కాబట్టి ఏ సాంప్రదాయం ఏంటి అనేది ఒకటి ఉంది. ప్రజలు కూడా రేపు మనకి ఓట్ చేసేటప్పుడు మరింత చైతన్యంతో ముందుకెళ్తే మరి ఉపయోగం ఉంటుందని నేను భావిస్తున్నాను. అదే సమయంలో ఇప్పుడు ఏదైతే ఇచ్చారో ప్రజలు ఆ ప్రజలు ఇచ్చిన దాని మీద మ్యాండేట్ మీద రెస్పాండ్ అయ్యి పదవి ఈరోజు వస్తుందో లేదో పక్కన పెడితే చట్టసభలోకి వచ్చి మాట్లాడితే ప్రజలకి ప్రయోజకరంగా ఉంటుంది. అంతే తప్ప మీడియా ప్యానల్స్ లో మాట్లాడడం వల్ల కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. చట్టసభల్లో మాట్లాడితే దాని గురించి వ్యాలిడిటీ వేరు. ఆ విధంగా రావాలని కూడా నేను వైసీపీ పార్టీని, ఆ పార్టీ ఎమ్మెల్యేలని వీళ్ళు కోరుతున్నాను. ఇంకా పోటీ అంటే అర్హతలు వీటి గురించి ఇప్పుడు మాట్లాడడానికి ఇది ప్లాట్ఫామ్ కాదు. వాళ్ళ పార్టీ నుంచి ఎవరైనా పెట్టుకోవచ్చు. ఒకసారి గెలిచిన తర్వాత ఆ వ్యక్తికి ఆ గుణగణాల గురించి మాట్లాడుకోవడానికి ఇది ప్లాట్ఫామ్ కాకపోవచ్చు. కానీ ఒకటి ఫ్యాక్ట్ కదా, బేసిక్ ఏంటంటే ఆ పార్టీ నుంచి గెలిచిందే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది ఇక కూర్చొని మాట్లాడుకోవడం అనేది మంచి సాంప్రదాయం. ఆ కూర్చొని మాట్లాడుకునే వాతావరణం ఉంటే బాగుంటుందని నేను భావిస్తాను. ఇక పిఎస్సి చైర్మన్ పదవి జనసేనకు సంబంధించి పులపర్తి రామాంజనేయునికి మ్యాక్సిమం ఫైనల్ అయినట్టే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక అధికారికంగా ఈ పేరు ప్రకటించడం ఒకటే మినహాయిస్తే మిగిలిన అన్ని కూడా ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా అవుతుందని చెప్తున్నారు. మొత్తానికి పిఎస్సిలో 12 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 9 మందిని శాసన సభ నుంచి, 3 మండలి నుంచి కూడా ఎన్నుకుంటారు. కానీ సరైన సంఖ్యాబలం లేదు కాబట్టి వైసీపీకి ఈ పదవి వచ్చే అవకాశం లేదు. దట్టు ఇది క్యాబినెట్ ర్యాంక్ ఉన్నది కాబట్టి వచ్చే అవకాశం లేవు. అయినప్పటికీ కూడా నామినేట్ చేయడం అనేది శుభ పరిణామం అని చెప్తున్నారు. అంకంరావు గారు మీరు అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సరైన పర్సన్ కాదు, ఆయన నామినేట్ చేయవలసింది కాదు అంటున్నారు. ఓకే, ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సరైన వ్యక్తి కాదు అని మీరు అనుకున్నట్లయితే మరి వైసీపీలో సరైన వ్యక్తి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి వచ్చి నామినేట్ చేస్తే ఇచ్చేవారా? పోనీ ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఆయన కాకపోతే ఇంకెవరున్నారు మరి? ఇప్పుడు ఇందాక విల్సన్ గారు చెప్పినా లేకపోతే నాగరాజు గారు చెప్పినా ఒక విషయం, రామాంజనేయులు గారు చెప్పినా, కృష్ణాంజనేయులు గారు చెప్పినా ఒక విషయం మాత్రం ఇక్కడ మనం మర్చిపోకూడదు. ఇప్పుడు మొన్న బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార పార్టీ 164 స్థానాలు ఉన్నాయి కూటమికి. మరి వాళ్ళు ఎందుకు తప్పుకున్నారు? స్థానికంగా బలం లేదు కాబట్టి. ఇప్పుడు మనకు 40% వచ్చినాయా, 30% వచ్చినాయా, 70% వచ్చినాయా అని ప్రామాణికం కాదు కదా. ఒక విద్యార్థి 10వ తరగతి పరీక్షలు రాస్తాడు. 5 పేపర్లలోనూ అతను 96-97% తెచ్చుకుంటాడు. ఒక గణితంలోనే 33% తెచ్చుకుంటాడు. కాబట్టి నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది లేకపోతే ర్యాంక్ వచ్చింది, నా కాలేజీలో సీట్ ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు కదా. దానికి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. ఆ ప్రామాణికాలు పాటించుకోవాలి. నైతికంగా ఈ రోజు రాజకీయాలు ఏ విధంగా తయారైంది ముందే నేను ఉదాహరించాను. దాన్ని గుర్తు చేసుకోవాలి. మనం ఎట్లా ప్రవర్తించాము, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా బేరీజ్ వేసుకుంటారు కదా. గతంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, విషయాలు ఎలా ఉన్నాయి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఆ రోజు ఇవ్వడం కూడా జరిగింది, ఇచ్చినప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైన పదవిలో కూర్చోబెట్టేటప్పుడు గుణగణాలు చూస్తారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. నేను మరి దానికి కట్టుబడే ఉన్నాను. ఒకవేళ మా పార్టీలు ఇష్టం అంటే దాన్ని ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తారో గతంలో చూశారు కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన పని లేదు. అధికారంలో రాకతలిగి ప్రజల అభిప్రాయాలు వేరేగా ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనుగుణంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నాయకులు మలుచుకున్నప్పుడే తిరిగి వాడికి మళ్ళీ పట్టం కడతారు. అలా కాకుండా ప్రజలు ఇబ్బంది పెట్టారంటే ఇప్పుడు వాడు చెప్పేదాని ప్రకారం మరి వాళ్ళు ఎందుకు తిరస్కరించారు, లేకపోతే ఎందుకు ఆమోదించారు? 2014 నుంచి 2019 వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీని 23 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారు? 151 స్థానాలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారు? ప్రజలు చాలా విఘ్నులు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించుకోవాలి. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఇందాక మిత్రుడు నాగార్జున చెప్పినట్టు
ప్రజల తీర్పును కూడా మనం గౌరవించుకోవాలి. ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు, ఇవ్వటమా ఇవ్వకపోవటం అనేది శాసనసభాపతి యొక్క నిర్ణయం. ఈ రోజు శాసన మండలిలో మీకు బలం ఉంది కాబట్టి మీరు సభ్యులను ఎన్నుకుంటారు. మరి యువతల పరిస్థితి ఏంటి? జరుగుతున్న విషయాలు కూడా ఆలోచించుకోవాలి కదా. మీకు 11 స్థానాలు ఇచ్చినప్పుడు మీరు శాసనసభ సాక్షిగా శాసనసభకు వచ్చేసి మీ వాణిని, ప్రజల యొక్క వాణిని మీరు వినిపించాల్సిన బాధ్యత మీరు ఉన్నప్పుడు, మీరు బాధ్యత నుంచి తప్పుకున్నప్పుడు ఈ రోజు ప్రజలు తిరస్కరించిన దాన్ని మాకు కావాలని అడగడం కూడా ఒక రకంగా పొరపాటు కిందగానే నేను భావిస్తున్నాను. మంచి పద్ధతి. ఓకే అంకమరావు గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. నాగరాజ్ గారు, మీరు ఎలక్షన్స్ ముందు తీసుకున్న స్లోగన్ వై నాట్ 175. అంటే వై నాట్ 175 అంటే ఏపీలో టోటల్గా ఉన్న స్థానాలన్నీ కలిపి కూడా 175. అంటే మీ ఉద్దేశం ఏంటి? అసలు మాకు ప్రతిపక్షమే వద్దు, మాకు ఎదురు ఉండకూడదు అనేది దాని ఇంటర్నల్గా వచ్చే మీనింగ్. కానీ ఇప్పుడు మీరు ప్రతిపక్షాన్ని అడుగుతున్నారు, పిఎస్సీని అడుగుతున్నారు, సంఖ్యాబలం కూడా లేకపోయినప్పటికీ కూడా. మరి మీరు అప్పుడు మీరు అసలు ప్రతిపక్షమే వద్దని మీరు అనుకున్నారు కదా, మరి ఇప్పుడు మీరు ప్రతిపక్షం కూడా మీకు లేకపోతే మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు మీరు ఏదైతే వద్దనుకున్నారో వాళ్ళకి అది వచ్చింది, అంటే మనం కోరుకున్నది ఎదుటి వాళ్ళకి వచ్చింది. చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయడం కాదు, మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళ దగ్గర 175 వాళ్ళ అభిమానం జరుగుని వాళ్ళ దగ్గర నుంచి 175 సీట్లు ఆశించడంలో తప్పు లేదు. కానీ ప్రతిపక్షం ఉండకుండా చేయాలని చెప్పడం కాదు. మనం చేసిన మంచిని ప్రజలకు చెప్పి తద్వారా వాళ్ళ ద్వారా ఎన్నుకోవాలని చెప్పి వై నాట్ 175 అని చెప్పి ఆ రోజు తీసుకోవడం జరిగింది. ఈ రోజు సూపర్ 6 కానీ ఇంకొకటి కానీ ప్రశ్నలు అడుగుతా ఉంటే చెప్పలేము మేడం. ఒక నిమిషం మీరు ఓపిక పట్టాలి. ఎందుకు ఆ 175 కాన్సెప్ట్ ఎందుకు చెప్పినారంటే, మేము ఏదైతే మేనిఫెస్టో మేము ప్రకటించినామో అవంతా కూడా అమలు చేస్తాము. ప్రజలకు ఏం కావాలో కూడా చేసినారు. గడప అని చెప్పి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు పోయినారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా మీద ఒక మంచి దీంతో ఓటింగ్ చేస్తారని చెప్పి 175 అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఆ రోజు ప్రజలు ఇంకా ఎక్కువ చేస్తారని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి వాళ్ళ అధికారం చేపట్టడం జరిగింది. ఈ రోజు పిఎస్సి చైర్మన్ గా ఒక అధికార పక్షాన్ని ప్రశ్నించేదానికి మా బాధ్యతగా ఈ రోజు మేము ఈ రోజు 11 మంది ఎమ్మెల్యేలు కూడా మాకు ఇస్తే ఈ రోజు స్పీకర్ కి లెటర్ రాసి జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి, ఖచ్చితంగా మేము మీకు సహకరించి మేము చర్చల్లో పాల్గొని ప్రభుత్వంలో జరుగుతూ ఉండే ఒడిదుడుకులో లేకపోతే ఎత్తు రూపాయలంతా ఎత్తు చూపిస్తామని చెప్పి స్పీకర్ గారికి జరిగింది. లేదు మాకు అవసరం లేదు, అధికార పక్షంలో మేమే ఉంటాం, మేమే మాట్లాడుకుంటాం, మీ అవసరం లేదనే లెక్కగా వారు ఈ రోజు వివరించడం ద్వారా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా స్పీకర్ గారు ప్రతిపక్షంగా గుర్తిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పోయి బలంగా ప్రజల వాణి అనేది వినిపించడంలో వాళ్ళు ఎప్పుడు ముందుంటారని చెప్పి మీకు తెలియజేస్తాను. రెండోది, ఈ రోజు పిఎస్సి చైర్మన్ అనేది మేము చేసే ప్రయత్నం మేము చేసినాము. దట్ ఈస్ లెఫ్ట్ టు ది గవర్నమెంట్. దాన్ని మేమేం అడుక్కోవడం లేదు, ఎవరిని ఇది చేయడం లేదు. ఒక డెమోక్రటికల్ సెటప్ లో ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. అది గవర్నమెంట్ పిఎస్సిలో ఒక ప్రతిపక్షం ఉంటే మంచిది, వాళ్ళు ఏదన్నా చెప్తే మనం చేసుకుందామని చెప్పి వాళ్ళు అనుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. వాళ్ళు లేదు మా పార్టీ మాకు సంఖ్యాబలం మాకు ఉందనుకుంటే ఖచ్చితంగా వాళ్ళే తీసుకుంటారు. దాంతో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. దీంతో ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ కి వచ్చిన నష్టమే అని చెప్పి నేను భావిస్తాను. ఓకే, ఇది గవర్నమెంట్ కే నష్టం అంటారు. ఒక నిమిషం నాగరాజు గారు. నాగార్జున గారు, టోటల్ గా ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలోనైనా సరే ఏకపక్ష ధోరణి, ఒకే పార్టీ ఆధిపత్యం అనేది అంత మంచిది కాదు. అది ప్రజలకి మంచిది కాదు, అభివృద్ధికి మంచిది కాదు. ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళు అనేవారు ఉండాలి. అది అసెంబ్లీలో అవ్వచ్చు, లేకపోతే మండలిలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే. అలాంటి అవకాశాన్ని వైఎస్ఆర్సీపీకి ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? అంటే ఒక అభివృద్ధికి ఆటంకం పడుతుంది అనుకుంటున్నారా? లేకపోతే ఈ పిఎస్సి పదవి వారికి ఇస్తే ప్రజాపొద్దులకు సంబంధించి ప్రతిదీ కూడా వారి చేతులకు వెళ్తుంది, అన్ని వారికి గమనిస్తూ ఉంటారు, వారికి అధికారాలు ఉంటాయి కాబట్టి కావాలని ప్రతిపక్ష హోదాని ఇవ్వకుండా ఇప్పుడు పిఎస్సి వరకు రాకుండా ముందుగానే ప్రతిపక్ష హోదాని మీరు ఆపేశారా? మేడం మేము కదండి టీడీపీ వాళ్ళు చెప్పండి. పిఎస్సి చైర్మన్ అనేది చాలా పిఎస్సి చైర్మన్ ఉండే ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏదైతే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆ బడ్జెట్ ని గవర్నమెంట్ ఎలా స్పెండ్ చేస్తుంది, ఎలా ఎక్స్పెండిచర్ చేస్తుంది, రెవెన్యూ ఎలా కలెక్ట్ చేస్తుందని చెప్పి కాదు సిఎండిఏజీ ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ పిఎస్సి చైర్మన్ కి ఇస్తే పిఎస్సి చైర్మన్ గారు అది మొత్తం చెక్ చేసి ఏమైనా మిస్టేక్లు ఉన్నాయి ఏముందా అని చెప్పి క్వశ్చన్ చేయడానికి అసెంబ్లీలో క్వశ్చన్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చుకోవడం కాకుండా అవతల పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు సర్టిఫికేట్ ఎలా ఇస్తున్నారు అని ప్రజలు అబ్జర్వేషన్ చేయడానికి పిఎస్సి చైర్మన్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ అయినా అపోజిషన్ అయినా ఏదైనా దేనికి అడుగుతారండి?
అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయటానికి అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన అట్లీస్ట్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ముందు ఆ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని 1 రోజు 2 రోజులు 10 రోజులు అదే ఒక సెషన్ ఒక 1 year 2 years మీరు బలంగా మీ వాయిస్ వినిపిస్తుంటే నిజంగా స్పీకర్ గారు మీకు మైక్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఇవ్వకపోతే ప్రజలు విఘ్నులు కాబట్టి కనీసం మీకు ఈసారి 11 ఇచ్చారు, వాళ్ళకి అది కూడా ఇక్కడ ఉంటారు కదా. మీరు అసెంబ్లీకే వెళ్ళకుండా మాకు అసలు మైక్ ఇవ్వరు అని మీకంతా మీరే అజంప్షన్ తీసుకుంటే అది కరెక్ట్ కాదండి. అది మొదటిది. నెక్స్ట్ వచ్చేసి మేడం, వీళ్ళు ఎలక్షన్ ముందు వై నాట్ 175 అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఏం చేశారు? మేం మంచి చేశాం, ప్రజలు మాకు ఓటేస్తారు, వై నాట్ కుప్పం, వై నాట్ పులివెందల, లేదా వై నాట్ మంగళగిరి, వై నాట్ పిఠాపురం అని ఎంత గొప్పగా చెప్పుకున్నారండి. దాని మీనింగ్ ఏంటి? ఇంకా అసెంబ్లీలో ఎవరు కూర్చోకూడదు, మేము మాత్రమే కూర్చోవాలి, వైసీపీ మాత్రమే కూర్చోవాలని దాని మీనింగ్ కదా. మరి అంత మీనింగ్ తో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలు మీకు ఎంత ఇచ్చారు? 11 ఇచ్చారు. అంటే మీరు ప్రజలకి మంచి చేశారా చేయలేదని మీరు అనుకుంటున్నారా? మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? మంచి చేశారని మీరు అనుకుంటున్నారు, ప్రజలు మీరు మంచి తప్పించి అంతా చేశారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. సో సోదరులకు నేనేం చెప్తున్నా అంటే, మీరు పిఎస్సి చైర్మన్ ఇవ్వలేదని బాధపడవకండి. ముందు ఇచ్చిన ఎమ్మెల్యే సీటుకి న్యాయం చేయండి. ముందు సరే మీ జగన్మోహన్ రెడ్డి గారని అసెంబ్లీకి అట్లా సరే వదిలేసేయండి, పులివెందుల ఎమ్మెల్యే గారు ఫెయిల్యూర్ క్యాండిడేట్ వదిలేసేయండి. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి ఎందుకు అట్లా? మరి అట్లీస్ట్ ఈ పిఎస్సి చైర్మన్ ఇస్తే అని వెళ్తారా? వెళ్ళి క్వశ్చన్ చేస్తారా? లేదు అప్పుడు కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు, లేదు అప్పుడు కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని అప్పుడు చిన్నపిల్లడు చాక్లెట్ ఇచ్చి ఇది అన్నట్టు బాధపడతారా? ఓకే, ముందుగా ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి న్యాయం చేయమంటారు. ఓకే అండి, ఒక నిమిషం ఉండండి నాగార్జున గారు. విల్సన్ గారు, చైర్మన్ పదవికి నామినేషన్ పిఎస్సికి నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు వైసీపీ వారిని సుమారు 2 గంటల వరకు అక్కడ వెయిట్ చేయించారు. అక్కడ అధికారులు కూడా సరిగ్గా స్పందించలేదు అనేది కూడా వారు చెప్తున్నారు. అయితే ఒక ఎమ్మెల్యే దానికి సంబంధించి వేయడానికి వచ్చినప్పుడు దానికి కావాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలా వద్దా? 2 గంటలు వెయిట్ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే అక్కడ ఒక డిస్రెస్పెక్ట్ చేసినట్లు కాదా వారికి? ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చి మీరు రండి, మీరు మాట్లాడండి, మీకు మైక్ ఇస్తామో లేదో చూడండి అంటే ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఎంతవరకు వాటిని రిసీవ్ చేసుకుంటారంటారు? ఇది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందంటారు? అంటే ఒక నెగిటివ్ అనేది వెళ్ళదా? ఇప్పుడు చెప్పండి. అక్కడ వెయిట్ చేయించారా లేదనే దగ్గర నాకైతే సమాచారం లేదు. కానీ ఒకటి ఫ్యాక్ట్, అసెంబ్లీకి రావడం అనేది అనివార్యం. నాగరాజు గారు వెయిట్ చేయించారా పెద్దిరెడ్డిని? ఎందుకంటే రాకపోతే ఏమవుతుందంటే అది ప్రజలకు నష్టం కలుగుద్ది. ఖచ్చితంగా నిలదీయాలి. ఇప్పుడు ఇప్పుడు ఒక సినిమా ఉంది, హీరో ఎంత బలంగా ఉంటాడో విలన్ కూడా అంతే బలంగా ఉంటే సినిమా రక్తి కడుతుంది. ఇది కూడా అంతే, రాజకీయ వ్యవస్థలో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా మా అనేక పెద్దలు కూడా చెప్పారు, అధికార పార్టీ ఎంత బలంగా ఉంటుందో ప్రతిపక్షం అంతే బలంగా ఉండి బలమైన నాయకత్వం ఉంటే ఖచ్చితంగా అవుట్పుట్ వస్తుంది. ప్రజలకు కావాల్సింది ఏంటి? జవాబుదారితనం కావాలి. ఒకవేళ బీజేపీ తప్పు చేసినా ప్రశ్నించే పరిస్థితిలోకి వైసీపీ రావచ్చు, టీడీపీ చేసినా ప్రశ్నించే పరిస్థితి రావచ్చు, ప్రభుత్వం అనే దగ్గర కూటమిలో ఉన్న ఎవరు తప్పు చేసినా రావచ్చు. మరి ప్రశ్నించడానికి మన ప్లాట్ఫామ్ ఏముంది? ఇంకా లేదు కదా. కేవలం మీడియా అంటే మీడియా ఈరోజు రకరకాల పార్టీలకి డివైడ్ అయిపోయింది. అవి మరి అక్కడ విశ్వసనీయత విషయంలో అందరికీ రకరకాల సందేహాలు ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీని మనం వాడుకోవాలి. ఎందుకంటే ఎన్ని లక్షల రూపాయలు మనం కోట్ల రూపాయలు పెట్టేటప్పుడు దాన్ని ఆ ప్లాట్ఫామ్ వృధా చేయకూడదు. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే మా మిత్రులకు కూడా, అసలు మీరు అసెంబ్లీకే రాని వాళ్ళకి ఏ పదవి అడగడానికి కూడా బేసిక్ గా వాళ్ళకి మొరాలిటీ అనేది ఉండదు. కాబట్టి ఆ అడగడం కూడా అర్హత ఉంటే అడగచ్చు, అడుక్కోవడం కరెక్ట్ కాదు, అర్హత ఉంటే పొందొచ్చు, తప్పులేదు. కాబట్టి ఇక్కడ సభా సాంప్రదాయాలు కానీ లేకపోతే ఇప్పుడు మీరు మండలిలో ఒక అవగాహనకు వచ్చారు, మీకుండే సంఖ్య అదేవిధంగా అధికార పార్టీకి ఉండే సంఖ్యని బట్టి మరి వాళ్ళకి 3 లేకపోతే మిగతా మీరు తీసుకోవడమో ఏదో చేశారు. ఇక్కడ కూడా అమైకబుల్ గా చేయొచ్చు. మీరు ఏదైనా సరే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కూర్చోవచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారితో కూర్చోవచ్చు కదా. ఎందుకు కూర్చోలేకపోతున్నాం? మనకేంటి? మనం ఏమైనా సొంత రాజ్యం నడపడం లేదు కదా. కాబట్టి కూర్చొని మాడుకుంటే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అది మంచి సాంప్రదాయం కూడా.
అంటే ఇక్కడ ఇప్పుడు సాంప్రదాయాలని కూడా అంటే ఇప్పుడు మరి చంద్రబాబు ఈరోజు నాయుడుతో విల్సన్ గారు, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డి వారిద్దరు భేటీ అయ్యి మాట్లాడుకోవాలి, దీనికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చుంటే ముందుగానే వచ్చుంటే బాగుండేది అనుకుంటున్నారా? అంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడితే ఇవి సాల్వ్ అవుతాయా? కదండి అసలు ప్రతిపక్షం ఇప్పుడు మనం ఎన్నికలు జరిగినంత వరకు గొడవలు ఉంటాయి, కొట్లాట ఉంటాయి, ప్రతిష్టంభన ఉంటది. ఎన్నికలు జరిగిన తర్వాత మనం అందరం కలిసి ప్రజలకు బాధ్యులం కదా, అంటే ఆ వాతావరణం ఉండాలి కదా. గతంలో రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ మాడుకునేవాడు, మాడుకోవాల్సిన దగ్గర మాడుకునేవాడు. ఇక్కడ ఈ రోజు అటువంటి వాతావరణం లేకపోవడం అనేది ప్రజలకు నష్టం. నేను చెప్పేది ఏంటంటే ఒక రాజకీయ పార్టీలకి నష్టం లాభం పక్కన పెడితే ప్రజలకు కావాల్సింది అంటే ఆన్సరబుల్. అదేవిధంగా గతంలో పిఎస్సి చైర్మన్ గా ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ గారిని ఆయన వేసిన ఏ ప్రశ్నలు కూడా జవాబు రాలేదు. కాబట్టి అక్కడ పిఎస్సి చైర్మన్ ఇవ్వంగానే ప్రభుత్వాలు అన్ని కూడా జవాబుదారీగా ఉంటాయని కూడా చెప్పుకోలేము. ఎందుకంటే గతంలో మనకి అనుభవాలు ఉన్నాయి. ఆయన అనేక అంశాల్లో ఆయన సందేహాలు వ్యక్తం చేశాడు. వ్యక్తం చేస్తే వాటికి వేటికి కూడా ఆన్సర్ రాలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే స్వీయ నియంత్రణ పాటించాలి, ఎక్కడికక్కడ జవాబుదారితనంగా ఉండాలి. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మళ్ళీ తిరిగి చేస్తే అక్కడ 11 మంది కూర్చుంటే ఇక్కడ రేపు 11 మంది కూర్చుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే బేసిక్ ఏంటంటే ప్రజలకు సంబంధించి ఏది కరెక్టో అది చేసే విషయంలో రాజకీయ పార్టీలు తమ వైఖరి ఉండాలని భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా మేము ఆ నిబంధనలు ఏమున్నాయో వాటిని అమలు చేయాలని మేము కోరుకుంటాము. ఆ కోరుకునే క్రమంలో నేను అభ్యర్థుల గురించి కామెంట్ చేయను, కానీ బేసిక్ ఏంటంటే ఇక్కడ ఒక మంచి సాంప్రదాయం, చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండడం కూడా మన ఎలక్షన్ సిస్టమ్ లో కానీ వ్యవస్థలో కానీ అవసరం, అందులో సందేహం లేదు. ఒకవేళ కానీ ప్రభుత్వం ఇచ్చి ఉంటే మంచిదే, దానికి నేనైతే నాకే అభ్యంతరం చెప్పను. కాబట్టి ఇక్కడ ఎవరికైనా సరే బాధ్యత ఇవ్వచ్చు, ఎవరికైనా ఏమైనా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ అటువంటి వాతావరణం లేదు. వాతావరణం లేకపోవడం అనేది ప్రజాస్వామ్య నష్టంగా నేను భావిస్తాను. అంటే ఒకవేళ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు, ఒకవేళ ఇవ్వాలి అని కూటమి అనుకుంటే ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు, అంతేనా? ఆ వాతావరణం అంటే ప్రతిపక్ష హోదా అనేది రాదు కానీ, కాకపోతే ప్రతిపక్షం నెక్స్ట్ లో ఉంది ఖచ్చితంగా జనసేనే. కాబట్టి ఇప్పుడు సాంప్రదాయబద్ధంగానే జనసేనకి నెక్స్ట్ అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఉండకుండా మేజర్ సీట్లు వచ్చాయి కాబట్టి జనసేనకి ఇచ్చారు. అంటే అది ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నట్టా లేకపోతే స్వపక్షంలో ఉన్నట్టా మరి చెప్పండి. ఇక్కడ పక్షాలే ఉన్నాయండి. రాజకీయ పార్టీలకి వాళ్ళ పార్టీకి వచ్చిన సీట్లే నమూనా. ఆ నమూనాను బట్టి చూసుకుంటే నెక్స్ట్ తెలుగుదేశం తర్వాత హైయెస్ట్ సీట్లు వచ్చింది జనసేన. జనసేనకి అవకాశం ఇచ్చారు. అంటే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రేపొద్దున వాళ్ళు ప్రశ్నించవచ్చు, పిఎస్సి చైర్మన్ గా ఆయన ప్రశ్నించవచ్చు. ఇది లెక్క నాకు ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలు వేరువేరా, మొత్తం ఒకటే కదా. కానీ అవసరమైతే తండ్రిని బిడ్డగాడు ప్రశ్నిస్తాడు, బిడ్డని తండ్రి గారు ప్రశ్నిస్తాడు, భర్తని భార్య గారు ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నించడం అనేది మరింత మెరుగైన వ్యవస్థ కోసం రేపొద్దున ఆయన కూడా ప్రశ్నించవచ్చు. ఓకే, ఒక నిమిషం అండి. కృష్ణాంజనేయులు గారు, కూటమి అనేది ఒక కుటుంబం, అందులో మేము ప్రశ్నించుకుంటాం కానీ బయట వాళ్ళని ప్రశ్నించనయ్యాం అనేది కాన్సెప్ట్ అయితే విల్సన్ గారు చెప్తున్నారు. అంటే ఏదైనా సరే మా కూటమిలోనే ఉండాలి, మా కూటమిలోనే ప్రతిపక్షం ఉండాలి, మా కూటమిలోనే పదవులు ఉండాలి, ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో కానీ లేకపోతే పిఎస్సీలో కానీ ఇక్కడ ఎక్కడ ఉండకూడదు, ప్రతిపక్ష హోదా అనేది ఎవరికి ఇవ్వకూడదు అనేది ఆయన చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కుటుంబంలో కలహాలు వస్తే మేము చూసుకుంటాం, మీకు ఎందుకు వెళ్ళిపోండి అన్నట్లు ఇప్పుడు ఏపీ పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది, కూటమి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ పరిస్థితి అంటాం కదా, కూటమి పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు? కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ విషయంలో వాళ్ళు ఏదైనా సరే సమస్యలు ఉంటే ప్రశ్నిస్తాము అనేటువంటి దాని మీద ఆ ధోరణి ఉంటే ఇప్పుడు జనసేన ప్రశ్నించడానికే పుట్టింది. కానీ నిన్న 150 రోజుల పరిపాలన సందర్భంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలను కనుక వింటే బహుశా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆ స్థాయిలో పొగడరు. చంద్రబాబు నాయుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటువంటి విధంగా, మీరు కోరుకున్న విధంగా మేము పనిచేస్తాము. ఆయన తెలుగుదేశం కాదు, జనసేన. ఎవరు పార్టీకి వాళ్ళకు ఓన్ ఇది ఉంటుంది కదా, ముగ్గురు కలిపితే ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఆ ప్రశ్నించే తత్వం ఎక్కడ కనపడుతుంది? అది కనపడటం లేదు కదా. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇది అందరికి చూసేదానికి జనసేన వాళ్ళకి ఇచ్చారు పోస్టు పిఎస్సి చైర్మన్. ఒకవేళ పులివర్తి రామాంజనేయులు ఫైనల్ అయితే జనసేన అని అనుకుంటున్నారు, కానీ పులివర్తి రామాంజనేయులు తెలుగుదేశం నుంచి వచ్చారు జనసేనలో. ఎప్పుడు వచ్చారు? మొన్న ఎన్నికల సమయంలో వచ్చారు. మొన్న ఎన్నికలకు ముందు ఎవరైతే ఈ 21 సీట్లలో కొంతమందిని తెలుగుదేశం వాళ్ళనే జనసేనలోకి పంపించి సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అందరం చూసాం. దాంట్లో సగం మంది తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. కాబట్టి పులివర్తి రామాంజనేయులు కూడా తెలుగుదేశమే. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి జనసేన పేరుతో ఒక పోస్ట్ ఇప్పించుకున్నారు. అంతకు మించి
దీంట్లో ఏమీ కనపడటం లేదు. పిఎస్సి చైర్మన్ కి సంబంధించినటువంటి విషయంలో అధికార పక్షంలో నుంచి కనుక ఉంటే వాళ్ళ వైపు నుంచి ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పుల్ని, ఆర్థిక పరమైనటువంటి ఏదైనా పొరపాట్లు, వీటిని ప్రశ్నించడానికి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు, ప్రశ్నించరు కూడా. మొన్న ఒక్కరోజు మాట్లాడాడు పవన్ కళ్యాణ్, బహిరంగ సభలో మాట్లాడాడు. పిఠాపురం బహిరంగ సభలో నా రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవు అవిని. మరి 10 రోజులైంది ఆయన మాట్లాడి, 10 రోజుల్లోనే అంతా బాగుందని మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడతారు. అంటే వాళ్ళు మాట్లాడుకొని కూడబలుకొని చేసేటువంటి పని ఇది. ఇప్పుడు దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి అని వాళ్ళేం బతిలాడటానికి పరిస్థితి లేదు, బతిలాడిని ఎవరు అనేది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు 11 సీట్లే ఉన్నాయి వాళ్ళకైతే మాత్రం మరి పిఎస్సికి చైర్మన్ ఇచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు, ఇచ్చే ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వం దగ్గర లేదు. ఈ విషయంలో 3 పక్షాల మధ్య వాళ్ళైతే సఖ్యతగానే ఉంటారు, హాయిగా పంచుకుంటున్నారు, పదవులు పంచుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఇది మరి ఏమైనా తప్పులు జరిగితే, పొరపాట్లు జరిగితే, రేపు పొద్దున కాగు అయినా మీరు ఈ విధంగా తప్పు చేశారు ఈ విషయంలో అని కాగిన తప్పు పడితే దాని మీద చర్చ జరగాలిగా నిష్పక్షపాతంగా. అందుకు ఏం తప్పు జరిగింది, ఏ అధికారులు ఏ శాఖలో తప్పులు జరిగింది అని పిఎస్సి ఏమన్నా గట్టిగా చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉంటుందా? నేనైతే అలాంటిది అవకాశం ఉంటుందని ప్రస్తుతం ఇప్పుడు స్వపక్షంలోనే విపక్షం కనిపిస్తుంది కాబట్టి అవకాశాలు అనేవి ఉండే అవకాశాలు లేవు. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న కృష్ణాంజలి గారికి, విల్సన్ గారికి, నాగరాజు గారికి, నాగార్జున గారికి, అంకంరావు గారికి థ్యాంక్ యూ సో మచ్. రైట్గా చూస్తూనే ఉన్నాం కదా, ఏపీలో పిఎస్సి చైర్మన్ పదవి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అందులో పులపర్తి రామాంజనేయులకి ఇది లాంఛనంగా ఓకే అయినప్పటికీ కూడా అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ పేరుని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే రామాంజనేయుల్ని బలపరిచినట్టు తెలుస్తుంది. ఇక జనసేన వీళ్ళందరూ ఉన్న పక్షంలో వైసీపీ కూడా నామినేషన్ అయితే దాఖలు చేసింది, కానీ సరైన సంఖ్యాబలం లేకపోవడం వల్ల పిఎస్సి అయితే వచ్చే అవకాశాలు వైసీపీకి లేవు. నామమాత్రంగా నామినేషన్ అయితే దాఖలు చేశారు. మరి చూద్దాం అధికారిక ప్రకటన